సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సింగపూర్కు వెళ్లనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, పవన్ కళ్యాణ్ కుమారుడికి అగ్ని ప్రమాదంలో గాయాలైన ఘటనకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లోని ఒక పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడ మార్క్ శంకర్ తన పేరు. నిన్న అక్కడ జరిగిన ప్రమాదం, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందట. అగ్ని ప్రమాదంలో ఈ మార్క్ శంకర్ చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ బాగా వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. హుటాహుటిన మార్క్ శంకర్ అక్కడ నుండి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నిన్నంతా అరకు ప్రాంతంలో పర్యటించారు. ఇవాళ కూడాను అక్కడ మధ్యాహ్నం దాకా పర్యటించిన తర్వాత విశాఖలోని వచ్చిన తర్వాత కూడాను విశాఖలో సాధారణ రేపటి వరకు ఉందామనుకున్నారు. అయితే దాన్ని మరో 2 రోజులు పొడిగిస్తూ కూడాను కొద్దిసేపటి క్రితం షెడ్యూల్ విడుదలైంది. ఈ లోపలే ఈ సమాచారం తెలియడంతో నేరుగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుని అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుని విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్ళడానికేమో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకి తాను హామీ ఇచ్చాను, నిన్న మాట ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని నేను అట్టుండి నేరుగా మిగతా కార్యక్రమం అంతా రద్దు చేసుకుని విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్తానని ఏమో పవన్ కళ్యాణ్ ఏమో పార్టీ శ్రేణులకి అలాగే అధికారులు కూడాను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శించిన తర్వాత ఆయన నేరుగా విశాఖ వస్తారు. ధన్యవాదాలు కూర్మరాజు.